మనం రిజిస్టరీ సెట్టింగ్స్ చూద్దాం ఫర్ మొబైల్ డివైజెస్. ఇది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట ఫర్ కాన్ఫిగరేషన్ అండ్ మేనేజింగ్ ద మొబైల్ డివైజెస్, ఎస్పెషల్లీ విండో బేస్డ్ ఎన్విరాన్మెంట్స్లో ఇంకా టోప్ అనమాట. బై అండర్స్టాండింగ్ అండ్ ప్రాపర్ మేనేజింగ్ దిస్ సెట్టింగ్స్. సో దీని సెట్టింగ్స్ అర్థం చేసుకొని ప్రాపర్గా మేనేజ్ చేసినాకో యూజర్స్ ఇంకా అడ్మినిస్ట్రేటర్స్ వారిద్దరూ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా కస్టమైజేషన్ ఉంటుంది. వాళ్ళ కస్టమైజేషన్ ఆఫ్ దర్ మొబైల్ డివైసెస్. అర్థమైనా? ఇది ఒక పవర్ఫుల్ టూల్ ఫర్ కాన్ఫిగరేషన్ అండ్ మేనేజింగ్ ద మొబైల్ డివైసెస్. ఇంకా విండోస్ బేస్డ్ ఎన్విరాన్మెంట్, ఇంకా ఎస్పెషల్లీ ఇంకా విండోస్ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో ఇంకా పవర్ఫుల్ అనమాట. దీని ఒక కథ అర్థం చేసుకొని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నామనుకో ఈ సెట్టింగ్స్ని, ఎవరైతే యూజర్ అయినా కానీ అటు అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ ఇద్దరికి మంచి పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ అండ్ కస్టమైజేషన్ ఉంటుంది వాళ్ళ మొబైల్ డివైజెస్కి. ఇప్పుడు ఆ మోడర్న్ మొబైల్ డివైజెస్ ఇప్పుడు మనం వాడే ఆండ్రాయిడ్ అయినా వాడతారు, లేకపోతే ఐఓఎస్ అయినా వాడతారు, అంటే యాపిల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడతారు. వీటికి ఏదైతే రిజిస్ట్రీ ఉందో ఆ రిజిస్ట్రీ సెట్టింగ్స్ అనేవి ఉండవు. అయినప్పటికీ లైక్ ఇప్పుడు విండోస్లో ఎట్లా రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఉన్నాయో అలా మనం వాడే మొబైల్స్లకి ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాప్స్కి మొబైల్స్కి రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఉన్నాయి లైక్ విండోస్. సో మళ్ళీ ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తారంటే దాని సొంత మెథడ్స్ వాడుతుంది. ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా దాని సొంత మెథడ్స్ వాడి ఆ కాన్ఫిగర్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఎలాంటి మెథడ్స్ అంటే చూపిస్తాను. రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. మళ్ళీ విండోస్ బేస్డ్ ఎన్విరాన్మెంట్లోనే రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఉంటాయి, మన మొబైల్స్లో రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఉండవు. సో దాని సొంత మెథడ్స్ వాడుతుంది ఫర్ కాన్ఫిగరేషన్ అండ్ మేనేజింగ్. సో వైల్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి రిజిస్టర్ సెట్టింగ్స్ లేవు కాబట్టి లైక్ విండోస్, సో అది సొంత కాన్ఫిగరేషన్ అండ్ మేనేజ్మెంట్ హ్యాండిల్ టు అదర్ మీన్స్ వేరే విధంగా చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఏం చేస్తుంది అంటే షేర్డ్ ప్రిఫరెన్స్ వాడుతుంది యాప్ స్పెసిఫిక్ సెట్టింగ్స్కి, అట్లనే సిస్టమ్ సెట్టింగ్స్ ఏపీఐస్ వాడుతుంది ఫర్ గ్లోబల్ సెట్టింగ్స్. అట్లనే ఐఓఎస్ కూడా యూజర్ డిఫాల్ట్స్ వాడుతుంది ఫర్ యాప్ స్పెసిఫిక్ సెట్టింగ్స్. అట్లనే కాన్ఫిగర్ ప్రొఫైల్స్ ఫర్ డివైస్ వైడ్ సెట్టింగ్స్. అర్థమైందా? దీంట్లో రిజిస్ట్రీ సెట్టింగ్స్ లేకపోయినప్పటికీ దాని సొంత మెథడ్స్ వాడి కాన్ఫిగరేషన్ అయినా మేనేజ్మెంట్ చేసుకుంటుంది, ఐఓఎస్ అయినా ఆండ్రాయిడ్ అయినా. సో ఆండ్రాయిడ్లో షేర్డ్ ప్రిఫరెన్స్, ఇంకోటి సిస్టమ్ సెట్టింగ్స్ ఫర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఐఓఎస్లో యూజర్ డిఫాల్ట్స్ అండ్ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ ఫర్ డివైస్ వైడ్ సెట్టింగ్స్, ఇట్లా అనమాట. ఇప్పుడు ఎట్లా కాన్ఫిగరింగ్ చేయాలి, రిజిస్టర్ సెట్టింగ్స్ ఎట్లా చేస్తారంటే ఫస్ట్ రిజిస్ట్రీని మనం యాక్సెస్ చేయాలి. ఎట్లా అంటే ఒక రిజిస్ట్రీ యాప్, ఎడిటర్ యాప్ అవైలబుల్ అనే డివైస్, లేకపోతే ఓకేనా ఒక రిజిస్ట్రీ యాప్ మన డివైస్లో అవైలబుల్ ఉంటుంది లైక్ ల్యాప్టాప్లో. లేకపోతే మనం ఏం చేయాలి, మన డివైస్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి డెస్క్టాప్ బేస్డ్ రిజిస్ట్రీ ఎడిటర్ వాడాలి. అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి చెప్తా. కాన్ఫిగరేషన్ రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఎట్లా కాన్ఫిగర్ చేసుకుంటే ఫస్ట్ యాక్సెసింగ్ ద రిజిస్ట్రీ. ఫస్ట్ ఇట్లా రిజిస్ట్రీని మనం యాక్సెస్ చేసాను కదా, ఏమైనా చేంజెస్ చేయొచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రీని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తావు, ఫస్ట్ ఏదైనా రిజిస్ట్రీ ఎడిటర్ యాప్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి, డివైజెస్లో అవైలబుల్ ఉంటుంది. లేకపోతే నీ డివైస్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి, అంటే ల్యాప్టాప్ కన్నా కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఒక డెస్క్టాప్ బేస్డ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసినాం డెస్క్టాప్ బేస్డ్ రిజిస్ట్రీ ఎడిటర్ వాడాలి కనెక్ట్ చేసి. అప్పుడు డేటా బ్యాకప్ చేసుకోవాలి. ఫస్ట్ బిఫోర్ చేంజెస్ చేయకుండా బ్యాకప్ చేసుకుంటే బెటర్. సో ఆల్వేస్ బ్యాకప్ ద రిజిస్ట్రీ. సో నువ్వు ఇప్పుడున్న ప్రజెంట్ రిజిస్ట్రీని బ్యాకప్ చేసుకో బిఫోర్ మేకింగ్ ఇట్ అండ్ చేంజెస్ టు అవాయిడ్ పొటెన్షియల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇష్యూస్. ఏమైనా తర్వాత సిస్టమ్ ఇష్యూస్ని కాపాడుకోవడానికి ముందే ఒకసారి ఇప్పుడున్న ప్రజెంట్ రిజిస్ట్రీని బ్యాకప్ చేసుకొని ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత ఎడిటింగ్ కీస్ అని వాల్యూస్, తర్వాత లాస్ట్ చేంజెస్ చేస్తారనమాట. నావిగేట్ టు స్పెసిఫిక్ పార్ట్ కావాలి, స్పెసిఫిక్ పార్ట్కి పోయి అయితే నీకు కావాల్సిన నెసెసరీ కీస్ వాల్యూస్ని ఎడిట్ చేసుకొని సేవ్ చేంజెస్ కొట్టినాకో, సేవ్ చేంజెస్ కొట్టి నీ డివైస్ని రిపోర్ట్ చేసేసినాకో ఇఫ్ రిక్వైర్డ్ టు అప్లై టు న్యూ సెట్టింగ్స్, రిపోర్ట్ ద డివైస్ ఇఫ్ రిక్వైర్డ్ టు అప్లై టు న్యూ సెట్టింగ్స్. అంటే ఇట్లా ఇవ్వండి. ఫస్ట్ యాక్సెస్ చేయాలి టు యాప్తో అన్నా, లేకపోతే యాప్ లేకపోతే నీ డివైస్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అక్కడ డెస్క్టాప్ రిజిస్టర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అది డెస్క్టాప్ బేస్డ్ రిజిస్ట్రీ ఎడిటర్ ఓపెన్ చేయాలి నీ కంప్యూటర్కి, నీ ఫోన్ కనెక్ట్ చేసి. తర్వాత బ్యాకప్ చేసుకోవాలి, నీకు ఉన్న ప్రజెంట్ రిజిస్టర్ని బ్యాకప్ చేసుకుంటే సో దట్ తర్వాత ఏం పొటెన్షియల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇష్యూస్ వచ్చినా కూడా ఈ బ్యాకప్ ఉంటుంది కాబట్టి. తర్వాత నీకు కావాల్సిన వాల్యూస్ అనే కీస్ని ఎడిట్ చేసుకొని సేవ్ చేంజెస్ అండ్ క్లిక్ ఓకే అండ్ రిబూట్ యువర్ డివైస్. అంటే ఇట్లా కాన్ఫిగర్ చేసుకోవచ్చు రిజిస్ట్రీ సెట్టింగ్స్.